హాయ్ ఫ్రెండ్స్, ప్రీవియస్ పేపర్ 2015లో జరిగిన పేపర్ని ఫస్ట్ వీడియో చేశాను. దానికి కంటిన్యూషన్గా ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? ఓకే, మన కంటెంట్లోకి వెళ్ళినట్టయితే ఫస్ట్ 101 క్వశ్చన్. పంచాయతీరాజ్ వ్యవస్థ ప్రవేశపెట్టడానికి వీలు కల్పించిన అంశం. కరెక్ట్ ఆన్సర్ అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 101, పంచాయతీరాజ్ వ్యవస్థ ప్రవేశపెట్టడానికి వీలు కల్పించిన అంశం. ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆదేశిక సూత్రాల్లోని 40వ అధికరణ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 102, జకార్తాలో జరిగిన ఆలిన దేశాల శిఖరాగ్ర సమావేశం ఈ దేశం యొక్క రాజకీయ పలుకుబడిని తగ్గించాలని సూచించింది. ఏ దేశానికి సంబంధించిందో కరెక్ట్ ఆన్సర్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 102, అమెరికా. జకార్తాలో జరిగిన ఆలిన దేశాల శిఖరాగ్ర సమావేశం ఈ దేశం యొక్క రాజకీయ పలుకుబడిని తగ్గించాలని సూచించింది. ఏ దేశం అంటే అమెరికా. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 103, రాజ్యాంగ నిర్మాణ సభ్యులు ఈ పద్ధతి ద్వారా నియమించబడతారు. రాజ్యాంగ నిర్మాణ సభ సభ్యులు ఈ పద్ధతి ద్వారా నియమించబడతారు. క్వశ్చన్ నెంబర్ 103, ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. పరోక్ష ఎన్నికలు, వాళ్ళని పరోక్షంగా ఎన్నుకుంటారు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 104, భారతదేశంలో 1892లో వీటిలో ఒక దానిని ఎన్నుకున్నటకు ఓటు హక్కు కల్పించబడింది. క్వశ్చన్ నెంబర్ 104, ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ప్రాంతీయ శాసన మండలి. భారతదేశంలో 1892లో వీటిలో ఒక దానిని ఎన్నుకొనుటకు ఓటు కల్పించబడింది. దేన్ని ఎన్నుకోవడానికంటే ప్రాంతీయ శాసన మండలిని ఎన్నుకోవడానికి ఓటు హక్కు అనేది కల్పించబడింది. నెక్స్ట్ ఫ్రెండ్స్, మీకు డైరెక్ట్గా ఆన్సర్ చెప్పడం జరుగుతుంది, ఎందుకంటే చాలా వీటిలు ఉన్నాయి, రివిజన్ అవ్వాలని డైరెక్ట్ ఆన్సర్ చెప్తున్నాను. ఓకేనా? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీరు గెట్ చేసిన ఆన్సర్స్ అయితే ముందుగానే. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 105, వీరు ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ జాతీయం చేయబడ్డాయి. ఎవరు ప్రధానమంత్రి ఉన్నప్పుడు లైఫ్ ఇన్సూరెన్స్ని జాతీయం చేయబడ్డాయి? క్వశ్చన్ నెంబర్ 105, ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. జవహర్ లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలు జాతీయం చేయబడ్డాయి. ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 106, 1948 డిసెంబర్ 10వ తేదీని విశ్వ మానవ హక్కుల ప్రకటనను ఐక్యరాజ్య సమితి యొక్క ఈ అంగం ఆమోదించింది. క్వశ్చన్ నెంబర్ 106, ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సాధారణ సభ అనేది ఆమోదించింది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 107, సార్క్ ఈ సంవత్సరంలో ఏర్పడింది. ఏ సంవత్సరంలో ఏర్పడింది? క్వశ్చన్ నెంబర్ 107, ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. డిసెంబరు 1985లో ఈ సార్క్ అనేది సంవత్సరం ఏర్పడిన సంవత్సరం. నెక్స్ట్ 108, 1980లో విల్లీ బ్రాండ్ కమిషన్ ఈ విషయంపై పిలుపునిచ్చింది. ఏ విషయం అయి ఉంటుంది? క్వశ్చన్ నెంబర్ 108, ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. పేద ధనిక దేశాల మధ్య గల వ్యత్యాసాలను తగ్గించడానికి పిలుపునిచ్చింది. ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 109, షెడ్యూల్ కులాలు అనే పదం మొదటిసారిగా ఈ చట్టంలో ఉపయోగించబడింది. ఏ చట్టంలో ఉపయోగించబడింది? క్వశ్చన్ నెంబర్ 109, ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 1935 భారత ప్రభుత్వ చట్టంలో షెడ్యూల్ కులాలు అనే పదం మొదటిసారిగా ఉపయోగించబడింది. ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 110,
రాష్ట్ర కార్యనిర్వాహక శాఖ వీరి కలయికతో ఏర్పడింది. రాష్ట్ర కార్యనిర్వాహక శాఖ వీరి కలయికతో ఏర్పడింది. ఆన్సర్ తెలిసినట్టయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 110 ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. గవర్నర్, ముఖ్యమంత్రి మరియు మంత్రిమండలి వీరి యొక్క కలయికతో రాష్ట్ర కార్యనిర్వాహక శాఖ వీరి ఏర్పడింది. నెక్స్ట్ క్వశ్చన్ 111 జిల్లా న్యాయమూర్తులను నియమించేవారు వీరిలో ఒక్కరై ఉంటారు. జిల్లా న్యాయమూర్తులను వీరిలో ఒక్కరై ఉంటారు. ఆ ఒక్కరు ఎవరు? క్వశ్చన్ నెంబర్ 111 ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. రాష్ట్ర గవర్నర్. రాష్ట్ర గవర్నర్ కూడా కంపల్సరీ ఒకరై ఉంటారు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 112 జవహర్ రోజ్గార్ యోజన JRY ఈ సంవత్సరం నుండి ప్రారంభమైంది. ఈ పథకం దేనికి సంబంధించింది అని కూడా అడుగుతూ ఉంటారు. ఇలాంటి మాత్రం ఈ పథకాలు ఉంటాయి కదా, ప్రధానమంత్రి నుంచి పథకాలు, ఆ పథకాల గురించి ఒక్కసారి అన్నీ రివిజన్ చేసుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. క్వశ్చన్ నెంబర్ 112 ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఏ సంవత్సరం నుంచి ప్రారంభమైందంటే జవహర్ రోజ్గార్ యోజన ఏ సంవత్సరం నుంచి ప్రారంభమైందంటే 1989 నుంచి స్టార్ట్ అయ్యింది. అలాగే దేనికి సంబంధించింది కూడా చూసుకోండి ఒకసారి. క్వశ్చన్ నెంబర్ 113 భారత రాజ్యాంగ పీఠకను అనుసరించి భారతదేశాన్ని ఇలా అంటారు. క్వశ్చన్ నెంబర్ 113 ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర దేశం. భారత రాజ్యాంగ పీఠకను అనుసరించి భారతదేశాన్ని ఎలా అంటారంటే సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర దేశం అని అంటారు. ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 114 భారత్, చైనా దేశాల మధ్య టిబెట్పై జరిగిన ఒప్పందం ఇందులో భాగం. భారత్, చైనా దేశాల మధ్య టిబెట్పై జరిగిన ఒప్పందం ఇందులో భాగం. క్వశ్చన్ నెంబర్ 114 ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. పంచశీల ఒప్పందం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 115 డెమోక్రసీ అను పదం ఈ భాష నుండి తీసుకోబడింది. డెమోక్రసీ అనే పదం ఏ భాష నుండి తీసుకోబడింది? ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. గ్రీకు భాష నుంచి డెమోక్రసీ అనే పదం తీసుకోబడింది. ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 116 అన్ని రకాల భౌతిక ఆధారాలు దీని కిందకు వస్తాయి. క్వశ్చన్ నెంబర్ 116 ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. పురావస్తు ఆధారాలు, అన్ని రకాల భౌతిక ఆధారాలు దీని కిందకు వస్తాయి అంటే పురావస్తు ఆధారాలు. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 117 భారతదేశంపై గజనీ మహమ్మద్ తరచూ దండయాత్రలు చేయటంలో గల ప్రధాన ఉద్దేశం. క్వశ్చన్ నెంబర్ 117 భారతదేశంపై గజనీ మహమ్మద్ తరచూ దండయాత్రలు చేయటంలో గల ప్రధాన ఉద్దేశం. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. భారతదేశ సంపదను దోచుకోవడం కోసం అనేక సార్లు దండయాత్ర చేశారు. క్వశ్చన్ నెంబర్ 118 క్రూసేడుల వాస్తవ స్వభావం వీటిలో ఒకటి. క్రూసేడుల వాస్తవ స్వభావం వీటిలో ఒకటి. క్వశ్చన్ నెంబర్ 118 ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మత యుద్ధాలు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 119 తామ్ర శిలాయుగం తర్వాత ఈ యుగం వచ్చింది. తామ్ర శిలాయుద్ధం తర్వాత ఈ యుగం వచ్చింది. క్వశ్చన్ నెంబర్ 119 ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. కంచు యుగం. ఓకేనా? కంచు యుగం తర్వాత తామ్ర శిలాయుగం తర్వాత ఈ యుగం వచ్చింది. తామ్ర శిలాయుగం తర్వాత ఏ యుగం వచ్చిందంటే కంచు యుగం వచ్చింది. ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 120 ట్రూమన్ సిద్ధాంతం డాక్ట్రైన్ అనేది దీని గురించి ప్రతిపాదన. ట్రూమన్ సిద్ధాంతం.
క్వశ్చన్ నెంబర్ 120. ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. గ్రీక్ మరియు టర్కీ దేశాలకు సైనిక మరియు ఆర్థిక సహాయాన్ని పంపుట. ట్రూమన్ సిద్ధాంతం అనేది గ్రీకు మరియు టర్కీ దేశాలకు సైనిక మరియు ఆర్థిక సహాయాన్ని పంపుట. ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 121. అరబ్బుల సింధు ప్రాంతాన్ని జయించిన కాలంలో సింధు పాలకుడు. క్వశ్చన్ నెంబర్ 121. అరబ్బుల సింధు ప్రాంతాన్ని జయించిన కాలంలో సింధు పాలకుడు. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. దహీర్. క్వశ్చన్ నెంబర్ 122. విజయనగరం 7 వలయాలతో కూడిన కోటగోడలను కలిగి ఉందని ఇతను వర్ణించాడు. క్వశ్చన్ నెంబర్ 122. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అబ్దుల్ రజాక్. విజయనగరం 7 వలయాలతో కూడిన కోటగోడలను కలిగి ఉందని అబ్దుల్ రజాక్ వర్ణించారు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 123. యూరప్లో ఆధునిక యుగం ఆరంభమవుటతో ఈ విధానం అంతరించింది. క్వశ్చన్ నెంబర్ 123. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. భూస్వామ్య విధానం. యూరప్లో ఆధునిక యుగం ఆరంభమవుటతో భూస్వామ్య విధానం అంతరించింది. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 124. అమెరికా విప్లవం ప్రారంభం కావడానికి ఇది ప్రధాన కారణం. అమెరికా విప్లవం ప్రారంభం కావడానికి ఇది ప్రధాన కారణం. క్వశ్చన్ నెంబర్ 124. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆర్థిక విషయాల్లో ఇంగ్లాండ్ అనుసరించిన వలస విధానం. అమెరికా విప్లవం ప్రారంభం కావడానికి ఇది ప్రధాన కారణం ఏదంటే ఆర్థిక విషయాల్లో ఇంగ్లాండ్ అనుసరించిన వలస విధానం. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 125. క్వశ్చన్ నెంబర్ 125. నెపోలియన్ ఫ్రాన్స్ పాలకునిగా ఈ విధంగా అయ్యాడు. క్వశ్చన్ నెంబర్ 125. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. విప్లవ ప్రభుత్వ పాలక మండలి లేదా డైరెక్టర్ని అంతం చేయటం ద్వారా. నెపోలియన్ ఫ్రాన్స్ పాలకునిగా ఈ విధంగా అయ్యాడంటే విప్లవ ప్రాంతం పాలక మండలి డైరెక్టర్ని అంతం చేయడం ద్వారా. ఓకే, ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 126. అజంతా ఎల్లోరా గుహలకు వీటిలో ఒకదానితో సంబంధం ఉంది. అజంతా ఎల్లోరా గుహలకు వీటితో ఒకదానికి సంబంధం ఉంది. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అజంతా ఎల్లోరా గుహలకు కూడ్య చిత్రాలు ఒకదానికి సంబంధం అంటే కూడ్య గోడ చిత్రాలకి సంబంధం ఉంది. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 127. భారతీయ యుద్ధ తంత్రంలో పిరంగులు మరియు తుపాకులను ఇతడు ప్రవేశపెట్టాడు. ఇలాంటి బిట్లు చాలా చాలా ఇంపార్టెంట్. ఎవరు ప్రవేశపెట్టారు, ఎవరు మొదలుపెట్టారు అనేవి. భారతీయ యుద్ధ తంత్రంలో పిరంగులు మరియు తుపాకులను ఇతడు ప్రవేశపెట్టాడు. ఎవరు ప్రవేశపెట్టారంటే క్వశ్చన్ నెంబర్ 127. ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. బాబర్. భారతీయ యుద్ధ తంత్రంలో పిరంగులను మరియు తుపాకులను బాబర్ ప్రవేశపెట్టాడు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 128. 1917 రష్యా విప్లవం శ్రామిక వర్గానికి ఈ అంశాన్ని అందించింది. క్వశ్చన్ నెంబర్ 128. ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. యాజమాన్యపు హక్కులు. ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 129. ఉన్నత పదవుల్లో బ్రిటిష్ వారిని మాత్రమే నియమించే పద్ధతిని ఇతడు అనుసరించాడు. ఉన్నత పదవుల్లో బ్రిటిష్ వారిని మాత్రమే నియమించే పద్ధతిని ఇతడు అనుసరించాడు. క్వశ్చన్ నెంబర్ 129. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. కార్న్వాలిస్. ఉన్నత పదవుల్లో బ్రిటిష్ వారిని మాత్రమే నియమించే పద్ధతిని ఇతడు అనుసరించాడంటే కార్న్వాలిస్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 130. ఆధునిక కమ్యూనిస్టు వ్యవస్థకు ప్రతిపాదిక వీటిలో ఒకదాన్ని భావిస్తారు. క్వశ్చన్ నెంబర్ 130. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. దాస్ క్యాపిటల్. క్వశ్చన్ నెంబర్ 130. ఆధునిక కమ్యూనిస్ట్ వ్యవస్థకు ప్రతిపాదికగా వీటిలో ఒకదాన్ని భావిస్తారు. దేనంటే దాస్ క్యాపిటల్. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్.
నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 131. తొలి ఆర్యుల భారతదేశంలోని ఈ భౌగోళిక ప్రాంతంలో నివసించారు. తొలి ఆర్యులు భారతదేశంలో ఈ భౌగోళిక ప్రాంతంలో నివసించారు. క్వశ్చన్ నెంబర్ 131. ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. తూర్పు ఆఫ్ఘనిస్తాన్ మరియు పంజాబ్. తొలి ఆర్యులు ఎక్కడ భౌగోళిక ప్రాంతంలో నివసించారంటే తూర్పు ఆఫ్ఘనిస్తాన్ మరియు పంజాబ్లో నివసించారు. నెక్స్ట్ ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 132. ఉత్తర మెరూర్ శాసనం ఈ జిల్లాలో లభించింది. ఉత్తర మెరూర్ శాసనం ఈ జిల్లాలో లభించింది. క్వశ్చన్ నెంబర్ 132. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. చెంగల్పట్ అనే జిల్లాలో ఉత్తర మెరూర్ శాసనం లభించింది. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 133. బ్రిటిష్ సైన్యాన్ని తమ భూభాగంలో ఉంచుకోవడంతో పాటు వారి పోషణ నిమిత్తం స్థానిక పాలకులు ధనాన్ని చెల్లించే పద్ధతిని ఇలా అంటారు. ఏమంటారు? క్వశ్చన్ నెంబర్ 133. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సైన్య సహకార పద్ధతి. బ్రిటిష్ సైన్యాన్ని తమ భూభాగంలో ఉంచుకోవడంతో పాటు వారి పోషణ నిమిత్తం స్థానిక పాలకులు ధనాన్ని చెల్లించే పద్ధతిని ఇలా అంటారు. సైన్య సహకార పద్ధతి. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 134. ప్రపంచ చరిత్రలో క్రీస్తు శకపు 1830వ సంవత్సరానికి ఈ విషయంతో సంబంధం ఉంది. క్వశ్చన్ నెంబర్ 134. ప్రపంచ చరిత్రలో క్రీస్తు శకపు 1830వ సంవత్సరానికి ఈ విషయంతో సంబంధం ఉంది. ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇంగ్లాండ్లో మొదటిసారిగా రైలు ప్రయాణించడం. ఇంగ్లాండ్ మొదట రైలు ఎప్పుడు ప్రయాణించిన అడుగుతారు. క్రీస్తు శకపు 1830వ సంవత్సరానికి అని గుర్తుపెట్టుకోండి. ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 135. క్వశ్చన్ నెంబర్ 135. ఆఫ్రికా ఖండంలో మొట్టమొదటిసారిగా ఈ దేశం వలసలు సాగించింది. క్వశ్చన్ నెంబర్ 135. ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. బెల్జియం. ఆఫ్రికా ఖండంలో మొదటిసారిగా బెల్జియం వలసలు సాగించింది. ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 136. విఎస్ స్మిత్ అభిప్రాయంలో చాళుక్యులు ఈ ప్రాంతం నుండి భారతదేశానికి వచ్చారు. క్వశ్చన్ నెంబర్ 136. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మధ్య ఆసియా. విఎస్ స్మిత్ అభిప్రాయంలో చాళుక్యులు ఈ ప్రాంతం నుండి భారతదేశానికి వచ్చారంటే మధ్య ఆసియా నుంచి వచ్చారని ఆయన అభిప్రాయం. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 137. దశరాజ ఘనయుద్ధం బ్యాటిల్ ఆఫ్ 10 కింగ్స్ వీరి మధ్య జరిగింది. క్వశ్చన్ నెంబర్ 137. దశరాజ ఘనయుద్ధం వీరి మధ్య జరిగింది. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆర్య జాతుల మధ్య జరిగింది. ఆర్య జాతులు అంటే ఆర్యుల మధ్యనే జరిగింది. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 138. శాసనాలలో మొదట పేర్కొనబడే భాగాన్ని ఇలా అంటారు. క్వశ్చన్ నెంబర్ 138. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ప్రశస్తి. శాసనాల్లో మొదట పేర్కొనబడే భాగాన్ని ప్రశస్తి అని అంటారు. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 139. పరిపాలనా సౌలభ్యం కోసం భారతదేశాన్ని బ్రిటిష్ పాలిత ప్రాంతాలను ఇలా విభజించడం జరిగింది. పరిపాలన సులభంగా ఉండడం కోసం భారతదేశాన్ని బ్రిటిష్ పాలిత ప్రాంతాలను ఇలా విభజించడం జరిగింది. క్వశ్చన్ నెంబర్ 139. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ప్రెసిడెన్సీలుగా విభజించారు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 140. హబ్సన్ అభిప్రాయం ప్రకారం పెట్టుబడిదారీ వ్యవస్థకు ఉన్న ప్రధాన లక్షణం. క్వశ్చన్ నెంబర్ 140. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. శ్రామిక శక్తితో పాటు యంత్రాలను ఉపయోగించడం.
ప్రధాన లక్షణం అని ఆప్షన్ యొక్క అభిప్రాయం. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 141. క్వశ్చన్ నెంబర్ 141. ఎక్కువ మందికి అంగీకారయోగ్యమైన విశ్వ ఆవిర్భావ సిద్ధాంతాన్ని ఈ ఖగోళ శాస్త్రవేత్త ప్రతిపాదించాడు. అంటే ఎక్కువ మంది అంగీకరించే విధంగా విశ్వ ఆవిర్భావం ఈ సిద్ధాంతాన్ని ఖగోళ శాస్త్రవేత్త ప్రవేశపెట్టాడు. క్వశ్చన్ నెంబర్ 141. ఎక్కువ మంది అంగీకార యోగ్యమైన విశ్వ ఆవిర్భావ సిద్ధాంతాన్ని ఈ ఖగోళ శాస్త్రవేత్త ప్రతిపాదించాడు. క్వశ్చన్ నెంబర్ 144. ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. జార్జెస్ ఎబిలిమైటర్ అనే శాస్త్రవేత్త ఎక్కువ మంది అంగీకార యోగ్యంగా విశ్వ ఆవిర్భావ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 142. వీటిలో ఒకటి సూర్యుని నుండి భూమి గల దూరాన్ని తెలుపుతుంది. వీటిలో ఒకటి సూర్యుని నుండి భూమికి గల దూరాన్ని తెలుపుతుంది. క్వశ్చన్ నెంబర్ 142. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 149. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 149 కిలోమీటర్స్ డిస్టెన్స్ దూరాన్ని తెలుపుతుంది సూర్యుడికి భూమికి మధ్య. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 143. వాతావరణంలో కింది పొరలు ఈ క్రింది వాటిలో ఒకదాని వలన వేడెక్కుతాయి. వాతావరణంలోనే కింది పొరలు ఈ క్రింది వాటిలో ఒకదాని వలన వేడెక్కుతాయి. క్వశ్చన్ నెంబర్ 143. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 143. క్వశ్చన్ నెంబర్ 143. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. భూ వికారణ ప్రక్రియ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 144. కాంటూరు రేఖలకు ఈ క్రింది వానిలో ఒకదాని గల సంబంధం. కాంటూరు రేఖలకు ఈ క్రింది వానిలో ఒకదానికి గల సంబంధం. క్వశ్చన్ నెంబర్ 144. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సమానమైన ఎత్తుగల ప్రాంతాలను కలుపుతూ గీసే రేఖనే కాంటూరు రేఖలు అని అంటాం. ఓకే. నెక్స్ట్ ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 145. క్వశ్చన్ నెంబర్ 145. ప్రాచీన కాలంలో బ్రహ్మవర్తం అని పిలువబడిన ప్రాంతం ఈ రెండు నదుల మధ్య ఉంది. బ్రహ్మవర్తం అని పిలువబడిన ప్రాంతం ఈ రెండు నదుల మధ్య ఉంది. క్వశ్చన్ నెంబర్ 145. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సట్లెజ్ మరియు యమునా. సట్లెజ్ మరియు యమునా మధ్యలో ఉన్న వాడు ఏమని పిలుస్తారంటే బ్రహ్మావర్తం అని పిలుస్తారు. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 146. ఆఫ్రికా ఖండ రాజ్యాల్లో ఈ దేశం అధిక జనాభాను కలిగి ఉంది. ఆఫ్రికా ఖండ రాజ్యాల్లో ఈ దేశం అధిక జనాభాను కలిగి ఉంది. క్వశ్చన్ నెంబర్ 146. ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నైజీరియా. నైజీరియా అనే దేశం అధిక జనాభాను కలిగి ఉంది ఆఫ్రికాలో. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 147. మాలిగావ్కు ఈ క్రింది వానిలో ఒకదానితో సంబంధం ఉంది. మాలిగావ్. క్వశ్చన్ నెంబర్ 147. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఈశాన్య ఫ్రంటియర్ రైల్వే. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 148. క్వశ్చన్ నెంబర్ 148. డేవిడ్ లివింగ్స్టన్ వీటిలో ఒకదానితో సంబంధాన్ని కలిగి ఉన్నాడు. డేవిడ్ లివింగ్స్టన్ వీటిలో ఒకదానితో సంబంధం కలిగి ఉన్నాడు. క్వశ్చన్ నెంబర్ 148. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆఫ్రికాను కనుగొనడం. ఆఫ్రికాను ఎవరు కనుక్కున్నారంటే డేవిడ్ లివింగ్స్టన్ కనుక్కున్నారు. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 149. భారతదేశంలో నైరుతి ఋతుపవనాలు ఈ కాలంలోనే వీస్తాయి. భారతదేశంలో నైరుతి ఋతుపవనాలు ఈ కాలంలోనే వీస్తాయి. క్వశ్చన్ నెంబర్ 149. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. శరత్కాలం. శరత్కాలంలో ఋతుపవనాలు అనేవి వీస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 150. వీటిలో ఒక గ్రహం తన అక్షంపై
తన చుట్టూ తాను గంటకు 1610 కిలోమీటర్ వేగంతో తిరుగుతుంది. వీటిలో ఒక గ్రహం తన అక్షంపై తన చుట్టూ తాను గంటకు 1610 కిలోమీటర్లు వేగంతో తిరుగుతుంది. క్వశ్చన్ నెంబర్ 150. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, భూమి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 151. సగటున భూమి ఒక చదరపు సెంటీమీటరు విస్తీర్ణానికి నిమిషానికి గ్రహించే సూర్యపుట శక్తి క్యాలరీలలో. సగటున భూమి యొక్క చదరపు సెంటీమీటరు విస్తీర్ణానికి నిమిషానికి గ్రహించే సూర్యపుట శక్తి క్యాలరీలలో. క్వశ్చన్ నెంబర్ 151. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, 5 క్యాలరీలు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 152. రానే మరియు ముంబాయిలకు ఈ క్రింది వానిలో ఒకదానితో సంబంధం ఉంది. క్వశ్చన్ నెంబర్ 152. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. బ్రిటిష్ వారు మొదటి విమానాశ్రయాన్ని ప్రారంభించారు. బ్రిటిష్ వారు మొదటి విమానాశ్రయం ఎక్కడ ప్రారంభించారని కూడా అడగొచ్చు. అది ముంబైలో. నెక్స్ట్ ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 153. క్వశ్చన్ నెంబర్ 153. వీటిలో ఒక నది విక్టోరియా సరస్సులో ఉద్భవిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 153. వీటిలో ఒక నది విక్టోరియా సరస్సులో ఉద్భవిస్తుంది. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, నైలు నది. నైలు నది ఎక్కడ ఉద్భవిస్తుందంటే విక్టోరియా సరస్సులో. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 154. జనవరి మరియు జూలై నెలలకు సంబంధించి గీయబడిన సమానమైన చిత్రాలు ఈ విషయానికి చెందిన మౌలిక అంశాలను వివరిస్తాయి. జనవరికి మరియు జూలై నెలలకు సంబంధించిన గీయబడిన సమానమైన చిత్రాలు ఈ విషయానికి చెందిన మౌలిక అంశాలు వివరిస్తాయి. క్వశ్చన్ నెంబర్ 154. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, ఒక ప్రదేశానికి చెందిన శీతోష్ణ స్థితి. ఓకే, ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 155. వీటిలో ఒకటి టాటా ఇనుము ఉక్కు కర్మాగారం స్థాపించిన సంవత్సరానికి సంబంధించినది. క్వశ్చన్ నెంబర్ 155. ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 1907లో టాటా ఇనుము ఉక్కు కర్మాగారాన్ని స్థాపించారు. ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 156. భారతదేశంలో నైరుతి ఋతుపవనాలు ఈ క్రింది వానిలో ఒక ప్రాంతానికి అధిక వర్షపాతాన్ని ఇస్తాయి. భారతదేశంలో నైరుతి ఋతుపవనాలు ఈ క్రింది వానిలో ఒక ప్రాంతానికి అధిక వర్షపాతాన్ని ఇస్తాయి. క్వశ్చన్ నెంబర్ 156. ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, తెలంగాణ జిల్లాలు. నైరుతి ఋతుపవనాలు ఎక్కువగా ఒక ప్రాంతానికి అధిక వర్షపాతం ఇస్తాయంటే దేనికంటే తెలంగాణ జిల్లాలకి ఎక్కువ ఉంటుందంట. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 157. పగుళ్ళు లేదా సన్నటి రంధ్రాలు కలిగి ఉండి నీటితో కూడి ఉన్న రాళ్లను ఇలా అంటారు. పగుళ్ళు లేదా సన్నటి రంధ్రాలు కలిగి ఉండి నీటితో కూడి ఉన్న రాళ్లను ఇలా అంటారు. క్వశ్చన్ నెంబర్ 157. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, మృదువైన రాతి పొర. మృదువైన రాతి పొర దేన్నంటారు? పగుళ్ళు లేదా సన్నటి రంధ్రాలు కలిగి ఉండి నీటితో కూడి ఉన్న రాళ్లను మృదువైన రాతి పొర అంటారు. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 158. సహారా యొక్క ఉత్తర ప్రాంతంలో వీటిలో ఒకదానికి చెందిన ప్రజలు నివసిస్తున్నారు. సహారా యొక్క ఉత్తర ప్రాంతంలో వీటిలో ఒకదానికి చెందిన ప్రజలు నివసిస్తున్నారు. క్వశ్చన్ నెంబర్ 158. ఆప్షన్ ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, సెమిటర్లు అనేవాళ్ళు సహారా యొక్క ఉత్తర ప్రాంతంలో ఈ సెమిటర్ అనే ప్రజలు నివసిస్తున్నారంట. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఈ కింది వారిలో ఒకరు ప్రపంచానికి మధ్యలో మధ్యధరా ప్రాంతం ఉందని భావించారు. క్వశ్చన్ నెంబర్ 159. క్వశ్చన్ నెంబర్ 159. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఐరోపా వారు
నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 160. కోటోఫాక్సీ అనే అగ్నిపర్వతానికి ఈ క్రింది వాటిలో ఒకదానితో సంబంధం ఉంది. కోటోఫాక్సీ అనే అగ్నిపర్వతానికి ఈ కింది వాటిలో ఒకదానితో సంబంధం ఉంది. క్వశ్చన్ నెంబర్ 160. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. భరత ద్వీపకల్పంలోనే దక్కన్ పీఠభూమి. నెక్స్ట్ క్వశ్చన్, ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 161. మాసిస్ సెంట్రల్ అనే పీఠభూమి వీటిలో ఒక దేశంలో ఉంది. క్వశ్చన్ నెంబర్ 161. మాసిస్ సెంట్రల్ అనే పీఠభూమి వీటిలో ఒక దేశం ఉంది. క్వశ్చన్ నెంబర్ 161. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఫ్రాన్స్. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 162. ఈ క్రింది వానిలో ఒకటి భూమికి సూర్యునకు మధ్య అత్యంత ఎక్కువ దూరాన్ని సూచిస్తుంది. ఈ కింది వానిలో ఒకటి భూమికి సూర్యునికి మధ్య అత్యంత ఎక్కువ దూరాన్ని సూచిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 162. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అపహేలి. భూమికి సూర్యునికి మధ్య ఎక్కువ దూరం ఉంటే అపహేలి అని అంటారు. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 163. రబీ మరియు ఖరీఫ్ అనే వ్యవసాయానికి సంబంధించిన కాలాలు వీటిలో ఒక దేశానికి చెందుతాయి. రబీ మరియు ఖరీఫ్ అనే వ్యవసాయానికి సంబంధించిన కాలాలు వీటిలో ఒక దేశానికి చెందుతాయి. క్వశ్చన్ నెంబర్ 163. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. భారతదేశం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 164. భూమధ్య రేఖ ప్రాంతంలో భూగోళం చుట్టూ ఏర్పడిన అల్పపీడన మేఘాలను ఇలా అంటారు. భూమధ్య రేఖ ప్రాంతంలో భూగోళం చుట్టూ ఏర్పడిన అల్పపీడన మేఘాలను ఇలా అంటారు. క్వశ్చన్ నెంబర్ 164. ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. డోల్ డ్రమ్స్ అని అంటారు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 165. భారతదేశంలోనే ఈ పథకం ద్వారా నేపాల్ కూడా కొంత ప్రయోజనాన్ని పొందుతుంది. క్వశ్చన్ నెంబర్ 165. ఆప్షన్ క్వశ్చన్ నెంబర్ 165. ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. గండక్ పథకం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 166. కాకాసర్ పర్వతాలు వీటి మధ్య ఉన్నాయి. క్వశ్చన్ నెంబర్ 166. ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. క్యాస్పియన్ సముద్రం మరియు నల్ల సముద్రం కాకర్ పర్వతాలు అనేవి ఉన్నాయి. ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 167. సాంఘిక శ్రేయస్సు పరిశోధన కొంతవరకు అవధిలో ఉన్నప్పటికీ సాంఘిక శ్రేయస్సును ద్రవ్యం అనే కొలబద్దతో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ పరిశీలించున్నది అర్థశాస్త్రము. క్వశ్చన్ నెంబర్ 167. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఏసీ పిగో. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 168. మొత్తం ప్రయోజనం గరిష్టమైనప్పుడు ఉపాంత ప్రయోజనం. ఉపాంత ప్రయోజనం. 168. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. శూన్యం. నెక్స్ట్ 169. వినియోగదారుని సమతుల్యం. ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 169. ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 170. 1993 సంవత్సరంలో పెట్టుబడి ఉపసంహరణ కమిటీ అధ్యక్షుడు రంగరాజన్ ప్రకారం ప్రభుత్వ రంగంలో పరిశ్రమలు ఎన్ని? 1993 సంవత్సరంలో పెట్టుబడి ఉపసంహరణ కమిటీ ఉపాధ్యక్షుడు రంగరాజన్ ప్రకారం ప్రభుత్వ రంగంలో పరిశ్రమలు ఎన్ని? క్వశ్చన్ నెంబర్ 170. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 6. 6 ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 171. జాతీయ జనాభా విధానం 2000 నుంచి 2010 ముఖ్యాంశాలలో
ఒకటైన శిశు మరణాల రేటు ప్రతి 1000 మంది పుట్టే పిల్లలకు ఎంత శాతం తగ్గించాలని నిర్ణయించారు? క్వశ్చన్ నెంబర్ 171. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, 30. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 172. మానవ అభివృద్ధి సూచిక ప్రకారం తలసరి స్థూల జాతీయోత్పత్తి గరిష్ట కనిష్ట విలువలు పీపీఎస్ డాలర్ల ప్రకారం 172. క్వశ్చన్ నెంబర్ 172. ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, 40,000 నుండి 100. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 173. సార్థక డిమాండ్లో పెరుగుదల కంటే సార్థక సప్లైలో పెరుగుదల ఎక్కువగా ఉండే ఏర్పడే ద్రవ్యోల్బణం. సార్థక డిమాండ్లో పెరుగుదల కంటే సార్థక సప్లైలో పెరుగుదల ఎక్కువగా ఉంటే ఏర్పడే ద్రవ్యోల్బణం. క్వశ్చన్ నెంబర్ 173. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, డిమాండ్ రహిత ద్రవ్యోల్బణం. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 174. వస్తువుల కోసం కానీ లేదా మరే ఇతర వాణిజ్యపరమైన బాధ్యతల కోసం కానీ చెల్లింపుగా విస్తృతంగా అంగీకరించబడేది ఏదైనా ద్రవ్యమే అని నిర్వహించిన వారు. క్వశ్చన్ నెంబర్ 174. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, రాబర్ట్సన్. నెక్స్ట్ క్వశ్చన్ 175. విత్తలోటు. క్వశ్చన్ నెంబర్ 175. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. విత్తలోటు ఈక్వల్ టు మొత్తం రాబడి మైనస్ మొత్తం వ్యయం ఇంటూ ప్లస్ మార్కెట్ రుణాలు. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 176. ఈ క్రింది వానిలో కేంద్ర ప్రభుత్వం వసూలు చేయని పన్ను ఏది? ఈ కింది వానిలో కేంద్ర ప్రభుత్వం వసూలు చేయని పన్ను ఏది? క్వశ్చన్ నెంబర్ 176. ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, స్టాంపు పన్ను. ఈ స్టాంపు పన్నుని కేంద్ర ప్రభుత్వం వసూలు చేయదు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 177. వ్యవసాయ రంగంలో 1951 సంవత్సరంలో 97 మిలియన్ల పనివారు ఉండగా 2001 సంవత్సరంలో ఎంతమంది ఉన్నారు? క్వశ్చన్ నెంబర్ 177. ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, 234 మిలియన్లు ఉన్నారు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 178. వినియోగదారుల ధరల సూచికకు కొలమానం. వినియోగదారుల ధరల సూచికకు కొలమానం. ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, కొన్ని ఎంపిక చేసిన వస్తువుల ధరలో మార్పు మాత్రమే. ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 179. క్వశ్చన్ నెంబర్ 179. 2008 నుంచి 2009 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్లో మొత్తం ఆహార ధాన్యాల ఉత్పత్తి ఎంత? ఆంధ్రప్రదేశ్లో ఆహార ధాన్యాల ఉత్పత్తి 2008 నుంచి 2009 సంవత్సరంలో ఎంత? ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, 204.04 లక్షల మెట్రిక్ టన్నులు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 180. 11వ ప్రణాళిక 2007-2012 గుర్తించిన ముఖ్యమైన మానిటరబుల్ లక్ష్యాలు ఎన్ని? క్వశ్చన్ నెంబర్ 180. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఎన్ని లక్ష్యాలంటే 27. ఓకేనా, 27 లక్ష్యాలు. నెక్స్ట్ మనం మెథడాలజీలోకి అయితే వెళ్తున్నాము, సోషల్ యొక్క మెథడాలజీ. ఓకే, క్వశ్చన్ నెంబర్ 181. క్వశ్చన్ నెంబర్ 181. సాంఘిక శాస్త్ర బోధన యొక్క ముఖ్య ఉద్దేశం విద్యార్థులను కింది ఉద్ఘాటించిన వాటిలో ఒకరిగా. సాంఘిక శాస్త్ర బోధన యొక్క ముఖ్య ఉద్దేశం విద్యార్థులను కింది ఉద్ఘాటించిన వాటిలో ఒకరిగా. క్వశ్చన్ నెంబర్ 181. ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, ఆదర్శ పౌరులుగా. ఆదర్శ పౌరులుగా. క్వశ్చన్ నెంబర్ 182. క్వశ్చన్ నెంబర్ 182. మాధ్యమిక స్థాయిలో సాంఘిక శాస్త్ర బోధన ఉద్దేశం అనగా విద్యార్థులను ఈ క్రింది విధంగా తయారు చేయుట. మాధ్యమిక స్థాయిలో సాంఘిక శాస్త్ర బోధన ఉద్దేశం ఏమనగా విద్యార్థులను ఈ క్రింది విధంగా తయారు చేయుట. క్వశ్చన్ నెంబర్ 182. క్వశ్చన్ నెంబర్ 182. ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. జీవితంపై సంపూర్ణ
దార్శనిక దృక్పథం పెంపొందించుటకు. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 183. సాంఘిక శాస్త్రం యొక్క అతి ముఖ్య విధి ఏమనగా విద్యార్థులను ఈ క్రింది తెలిపిన వారిగా తయారు కావడానికి వీలు కలిగించుట. క్వశ్చన్ నెంబర్ 183. ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 183. సాంఘిక శాస్త్రం యొక్క అతి ముఖ్య విధి ఏమనగా విద్యార్థులని కింది తెలిపిన వారిగా తయారు కావడానికి వీలు కలిగించుట. క్వశ్చన్ నెంబర్ 183. ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆత్మోపార్జిత ఉపయోగకరమైన ఆరోగ్యకమైన స్వీకీయమైన వ్యక్తులుగా తయారు చేయుటకు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 184. క్వశ్చన్ నెంబర్ 184. క్రింది తెలిపిన వాటిలో సూక్ష్మ బోధన ఉపయోగానికి సంబంధించినది. క్వశ్చన్ నెంబర్ 184. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సూక్ష్మ బోధన సాంఘిక శాస్త్రాల్లో వెనుకబడిన విద్యార్థులపై దృష్టిని నిలుపుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 185. భారతదేశ స్వతంత్రోద్యమాన్ని గురించి బోధించడానికి తగిన చార్టర్. క్వశ్చన్ నెంబర్ 185. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. కాలక్రమ చార్ట్. ఓకే, కాలక్రమ చార్ట్. భారతదేశ స్వతంత్రోద్యమాన్ని గురించి బోధించడానికి తగిన చార్ట్ ఏదంటే కాలక్రమ చార్టు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 186. విద్యార్థులే విద్యా ప్రణాళిక మాధ్యమం ద్వారా విద్యా లక్ష్యాలను సాధించడానికి ప్రయత్నిస్తారు. ఎందుకనగా క్వశ్చన్ నెంబర్ 186. ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఒక మంచి విద్యా ప్రణాళిక మాత్రం విద్యా లక్ష్యాలను సాధించుటకు సహకరిస్తుంది. ఒక మంచి విద్యా ప్రణాళిక మాత్రం విద్యా లక్ష్యాలను సాధించుటకు సహకరించదు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 187. విద్యార్థుల శ్రీకృష్ణదేవరాయలు మరియు అష్టదిగ్గజాల చిత్రాలు పుస్తకాలు సేకరిస్తే సాధించబడిన లక్ష్యం. క్వశ్చన్ నెంబర్ 187. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆసక్తి ఉంటేనే విద్యార్థులు కృష్ణదేవరాయలు మరియు అష్టదిగ్గజాల చిత్రాల పుస్తకాలను సేకరించే లక్ష్యం ఉంటుందండి. ఓకే, ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 118. క్వశ్చన్ నెంబర్ 188. సాంఘిక శాస్త్ర పాఠ్యపుస్తకం ఉపయోగకరమైన సంక్లిష్టమైన తాజా సమాచారాన్ని కింది తెలిపిన విధంగా ద్వారా ఇవ్వగలదు. క్వశ్చన్ నెంబర్ 188. సాంఘిక శాస్త్ర పాఠ్యపుస్తకం ఉపయోగకరమైన సంక్లిప్తమైన తాజా సమాచారాన్ని కింది తెలిపిన విధంగా ఇవ్వగలదు. క్వశ్చన్ నెంబర్ 188. ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. వ్యవస్థీకరించబడిన సన్నివేశాలు మరియు అనుభవం ద్వారా అభ్యాసం కలిగించడం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 189. సాంఘిక శాస్త్ర విషయం వివిధ వయస్కులకు మరియు స్థాయిలకు తగ్గినట్లుగాను సూచించిన ప్రకరణల ద్వారా నిర్మించబడినది. ఎందుకనగా క్వశ్చన్ నెంబర్ 189. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఎందుకంటే సాంఘిక శాస్త్ర విషయం కేవలం విద్యార్థుల మానసిక నైపుణ్యాలను పెంపొందిస్తుంది. ఓకే, ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 190.
క్వశ్చన్ నెంబర్ 190. అభ్యాసన అనేది అనుభవం మరియు ఆచరణ ద్వారా వచ్చే సాపేక్ష మరియు నిలకడైన ప్రవర్తన మార్పును నిర్వహించబడింది ఎందుకనగా. క్వశ్చన్ నెంబర్ 190. అభ్యాసన అనేది అనుభవం మరియు ఆచరణ ద్వారా వచ్చే సాపేక్ష మరియు నిలకడైన ప్రవర్తన మార్పును నిర్వచించబడింది ఎందుకనగా. క్వశ్చన్ నెంబర్ 190. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఎందుకంటే విద్యార్థుల్లో కలిగినవి కేవలం సాపేక్షిక మరియు తాత్కాలికమైన మార్పు మాత్రమే. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 191. క్వశ్చన్ నెంబర్ 191. విద్యార్థులను పోస్ట్ ఆఫీస్ గురించి స్వీయ అనుభవాల ద్వారా అభ్యాసించుటకు ప్రోత్సహించే బోధనా పద్ధతి. క్వశ్చన్ నెంబర్ 191. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ప్రాజెక్ట్ పద్ధతి. విద్యార్థులను పోస్ట్ ఆఫీస్ గురించి స్వీయ అనుభవాల ద్వారా అభ్యాసించుటకు ప్రోత్సహించే బోధన ఏంటంటే ప్రాజెక్ట్ పద్ధతి. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 192. ఒక సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు చార్మినార్ను సందర్శించిన కొరకు క్షేత్ర పర్యటనను నిర్వహించినాడు ఎందుకనగా ఇది ఒక. క్వశ్చన్ నెంబర్ 192. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ప్రాథమిక వనరు. ఓకేనా, ఇది ఒక ప్రాథమిక వనరు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 193. గ్రంథాలయం సాంఘిక శాస్త్ర విద్యార్థుల సాహిత్య జీవితంలోనే మేధోక్రియలలో ఇరుసు మరియు పిడి వంటిది ఎందుకంటే. ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. గ్రంథాలయం విద్యార్థుల సాంస్కృతిక అభివృద్ధికి తోడ్పడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 194. ఒక సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు కింద తెలిపిన విధంగా ప్రశ్నలను రూపొందించాడు. ఈ ప్రశ్నలను తయారు చేయడంలో లోపము ప్రశ్న కింద తెలిపిన వాటిలో ప్రాథమిక హక్కు కానిది. క్వశ్చన్ నెంబర్ 194. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సరైన సమాధానం ఇవ్వలేదు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 195. సమాజం అంతులేని వనరుల ఖనిజం. సమాజం విద్యార్థుల యొక్క విద్యా అభ్యాసనకు అతి ముఖ్యమైన సాంఘిక శాస్త్ర వనరు ఎందుకంటే. క్వశ్చన్ నెంబర్ 195. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. విద్యా సమాజం గురించి, సమాజం కొరకు మరియు సమాజం చేత వసగబడినది. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 196. తరగతి గది నిర్వహణ ఒక వ్యాపార ధోరణి మరియు క్రమపద్ధతిలో ఏర్పరిచిన ఒక అభ్యాసన బోధన సన్నివేశం అందుకు. క్వశ్చన్ నెంబర్ 196. ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. వ్యక్తిలో నైపుణ్యాలు, సహజ ఆలోచనలేమి, రచన పటిమ, సృజనాత్మకత మరియు నాయకత్వాన్ని అభివృద్ధి చెందడానికి కావలసిన నేపథ్యం సమకూరుస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 197. అన్ని రకాల కారకాలలో విద్యా నాణ్యతను దేశ ప్రగతికి అందించే సహకారంలో ఉపాధ్యాయులు గుణాత్మకత, సామర్థ్యము మరియు వ్యక్తిత్వం ముఖ్యమైనవి. అన్ని రకాల కారకాలలో విద్యా నాణ్యతను దేశ ప్రగతికి అందించే సహకారంలో ఉపాధ్యాయులు గుణాత్మకత, సామర్థ్యము మరియు వ్యక్తిత్వము ముఖ్యమైనవి. క్వశ్చన్ నెంబర్ 197. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఉపాధ్యాయులు దేశం యొక్క రూపకర్తలు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 198. ప్రజాస్వామ్యం ఎలాంటి సాంఘిక వ్యవస్థగా దానిలోని సభ్యులందరూ సాంఘిక, ఆర్థిక సమానత్వం కలిగి ఉంటారు. అందుకని ప్రజాస్వామ్యం సాంఘిక సంక్షేమం కోసం పనిచేసే ఒక సాధన. క్వశ్చన్ నెంబర్ 198. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్.
ప్రస్తుత సమాజంలో ప్రజాస్వామ్యం ఒక దీక్షావాక్యం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 199. 9వ తరగతి సాంఘిక శాస్త్ర పత్రాలను 3 ఉపాధ్యాయులు రమ, క్యాథరిన్, జిలానీలు విడివిడిగా గణన చేదుగా విద్యార్థులు ఒక్కొక్కరి ఒక్కొక్క గణనలో మార్కులు వేరువేరుగా వచ్చాయి. ఈ పరీక్షలో గల లోపం. క్వశ్చన్ నెంబర్ 199. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. విశ్వసనీయత. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ దిస్ లాస్ట్ క్వశ్చన్ 200. ప్రపంచంలోని అన్ని ఖండాలకు సంబంధించిన విషయం మొత్తం 9వ తరగతి ఒక సాంఘిక శాస్త్ర పాఠ్యపుస్తకంలో ఇవ్వబడింది. ఒక అనుసరించిన పాఠ్య ప్రణాళిక నిర్వహణ విధానం. క్వశ్చన్ నెంబర్ 200. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. శీర్షిక పద్ధతి. ప్రపంచంలో అన్ని ఖండాలకు సంబంధించిన విషయం మొత్తం 9వ తరగతి ఒక సాంఘిక శాస్త్ర పుస్తకంలో ఇవ్వబడింది. ఒక అనుసరించిన పాఠ్య ప్రణాళిక నిర్వహణ విధానం. శీర్షిక పద్ధతి. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా ఎవరికైనా డిఎస్సి ఆస్పిరెంట్స్కి చాలా ఉపయోగం ఉండేది, వాళ్ళకి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? థ్యాంక్ యూ. అలాగే ఈ వీడియో యొక్క ఒపీనియన్ మీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.